ఈసారి కుంభమేళా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం నుంచే కాకుండా పలు ఇతర దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కుంభమేళా ఏర్పాట్లలో మీరు చూసినట్టయితే ఈ రోడ్డు కొత్తగా నిర్మించడమైనది. ఇది బ్రిడ్జ్ లాంటిది. మనకు ఒక తెలుగు బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ సోమేశ్వర ఆలయానికి దారి, తెలుగు భక్తులు ఉన్నట్టున్నారు అక్కడ ఎప్పటి నుంచో. సో వాళ్ళు తెలుగు బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కుంభమేళా ద్వారం, సింహద్వారం లాంటి మెయిన్ ద్వారం లోపలికి వెళ్తే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక్కడి పవిత్ర నదుల్లో వందలాది సంవత్సరాలుగా కుంభమేళాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు సాధు సంతులు, నాగసాధువులు కుంభమేళాలో పాల్గొని పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకొని పుణ్యస్నానాలు చేసుకొని ఈ పవిత్ర రోజుల్లో పుణ్యస్నానాలు చేసుకోవడానికి చాలామంది వస్తారు. ఇక్కడ చెప్పుకోవడానికి 6 ముఖ్య తేదీలు ఉన్నాయి. ఆస్పిషియస్ డేస్ అంటారు. జనవరి 13, 14 మరియు 29, ఫిబ్రవరి నెలలో 3వ తేదీ, 12వ తేదీ, 26వ తేదీల్లో మంచి రోజులు. దానివల్ల ఆ రోజుల్లో మన తెలంగాణ అంతే కాకుండా దేశం నుంచి చాలామంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి 12 ఏళ్ళకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని ఈ 4 పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు, షాహీ స్నాన్కు ప్రత్యేక స్థానం ఉంది.